పార్వతీపురం మన్యం జిల్లాలో మానవత్వానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన ఘటన అందరినీ కదిలిస్తోంది. గుమ్మలక్ష్మీపురం గిరిజన బాలికల సంక్షేమ ఆశ్రమ పాఠశాల హాస్టల్ వార్డెన్ హేమని అనారోగ్యంతో బాధపడుతున్న విద్యార్థినిని భుజాన మోసుకుంటూ దాదాపు 6 కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఆసుపత్రికి తరలించి తన సేవాభావాన్ని చాటుకున్నారు. గుమ్మలక్ష్మీపురం మండలానికి చెందిన వాటాక భువనేశ్వరి అనే 7వ తరగతి విద్యార్థిని తీవ్ర జ్వరంతో బాధపడుతుండటంతో ఆమెను పాఠశాలకు పంపలేకపోయామని కుటుంబ సభ్యులు వార్డెన్ హేమనికి సమాచారం అందించారు. విద్యార్థిని ఆరోగ్య పరిస్థితిని స్వయంగా తెలుసుకునేందుకు గ్రామానికి వెళ్లిన హేమని భువనేశ్వరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు గుర్తించారు. అయితే గ్రామానికి సరైన రవాణా సౌకర్యం లేకపోవడం, రాళ్లు తేరిన దుర్భరమైన రహదారి ఉండడంతో ఏమాత్రం ఆలస్యం చేయకుండా విద్యార్థిని తన నడుంకు కట్టుకొని భుజాన మోసుకుంటూ సుమారు 6 కిలోమీటర్ల దూరం ప్రయాణించి వైద్య సేవలు అందే ప్రాంతానికి తీసుకువచ్చారు. అనంతరం మన్యం జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం విద్యార్థిని భువనేశ్వరి జిల్లా ఆసుపత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. విధి నిర్వహణలో నిబద్ధత, విద్యార్థుల పట్ల మమకారం, సేవాభావం కలగలిపిన వార్డెన్ హేమని చర్యలపై స్థానికులు, ప్రజా ప్రతినిధులు ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే ఈ ఘటన గిరిజన గ్రామాల్లో ఇప్పటికీ నెలకొన్న రవాణా, వైద్య సౌకర్యాల కొరతను మరోసారి వెలుగులోకి తీసుకువచ్చింది. అత్యవసర పరిస్థితుల్లో రోగులను ఆసుపత్రికి తరలించేందుకు కనీస సౌకర్యాలు కూడా లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. గిరిజన ప్రాంతాల్లో మెరుగైన రహదారులు, అత్యవసర వైద్య రవాణా సదుపాయాలు కల్పించాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.